హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. ఈరోజు వీడియోలో బ్యాచిలర్స్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం అండి. అంటే ఏం ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఉన్న వాటితో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అనే కాదు, మనం పిల్లలకి చేసి పెట్టచ్చు, మనం తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. కాకపోతే ప్రాసెస్ అయితే బ్యాచిలర్ ప్రాసెస్. ముందుగా అయితే చూసేద్దాం. దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్సేనండి, ఏం అవసరం లేదు. 2 ఎగ్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. సో ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకుందాం. మూకుడు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, వెడల్పాటిది పెట్టుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్, ఒక 2 గిన్నెల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు ఒక 2 కట్ చేసి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా బారుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. బాగా వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. అసలు యాక్చువల్గా ముందు గుడ్డు వేపుకొని తీసి పక్కన పెట్టి అలా ఏం ప్రాసెస్ ఏం అవసరం లేదు, ఇలా చేసుకున్నా బాగుంటుంది. ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు 2 ఎగ్స్ కొట్టి వేసుకుందాం. ఈ 2 ఎగ్స్ కూడా చిన్న చిన్నగా పొరుటుల్లాగా చేసేసుకోండి. ఎర్రగా వేగనిద్దాము, నీసు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి పచ్చి పచ్చిగా ఉంటే నీసు వాసన వస్తుంది. సో నీసు వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, చిటికెడు పసుపు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి, అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇవి కూడా మొత్తం కలిసిన తర్వాత మనం తీసుకున్న రైస్ పొద్దుటిది అంటే మిగిలిన అన్నమైనా కావచ్చు, వేడివేడిదైనా వండుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. సో నేనైతే ఒక 2 కప్స్ వరకు రైస్ తీసుకున్నాను. ఈ రైస్లో మనం చేసుకున్నది మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది చికెన్ మసాలా, హోమ్మేడ్ చికెన్ మసాలా. మీరు కావాలంటే బయట దొరికే చికెన్ మసాలా అయినా యూజ్ చేయొచ్చు. ఒక 2 స్పూన్స్ వేయండి. వేసి తిప్పేయండి అండి. చాలా సింపుల్ అండి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏం అల్లం వెల్లిపాయ పేస్ట్లు, ఏం మిరియాల పౌడర్స్, వెనిగర్స్, సాసెస్ ఏమీ యూజ్ చేయవసరం లేదు. జస్ట్ ఈ చికెన్ మసాలా ఒకటి ఉంటే సరిపోతుంది, అంతేనండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయాల్సిన పని కూడా ఉండదు, సింపుల్గా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి పెట్టచ్చు, స్నాక్స్గా చక్కగా మనం ఈవినింగ్ టైం అలా చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనిలో చివరిగా కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయలు పెట్టుకొని తింటే అసలు ఇంకా అద్దరిపోద్దండి. మనకి బండి మీద అమ్ముతారు కదా, నూడిల్స్ బండి మీద ఫ్రైడ్ రైస్, అలా ఆ టేస్టే ఉంటుంది. మెయిన్ చికెన్ మసాలా వేస్తాం కదా, ఏ మసాలాలు వేయకపోయినా ఆ ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింపుల్గా చేసాం కదా, టేస్ట్ ఉండదని అస్సలు అనుకోవద్దండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. వేడివేడిగా తినండి, చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.